జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి మహిళల ఓట్లు ప్రధానం కానున్నాయి. అయితే మహిళల ఓట్లు ఎందుకు ప్రధానం కానున్నాయంటే ఇక ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 పథకాల్లో 2500 కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఆ ఎఫెక్ట్ మహిళల మీద చాలా ఉంది. అయితే ప్రస్తుతం అసలు మహిళలు ఏమనుకుంటున్నారో ఈరోజు మైక్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం, వచ్చేయండి. నాకు కేసీఆర్ రావాలా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం కాల్ వచ్చింది, ఎంక్వైరీ అయింది, అన్ని అయినాయి. మళ్ళీ ఇది తను వచ్చిన తర్వాత అది కూడా క్యాన్సిల్ అయింది. ఏం చేస్తే మా ఫ్రీ బస్ తీసుకోండి, మేము ఏం చేయలేము కదా. మాకు కేసీఆర్ వస్తేనే మంచిది. కేసీఆర్ పార్టీ గెలిస్తే ఫ్రీ బస్ ఉండదంట కదా, ఎట్లా మరి? లేకుంటే కేసీఆర్ పై నుంచి బతుకమ్మ సీరియల్ కూడా లేవు. ఎందుకు కేసీఆర్ కావాలి? మాకు అన్నిటికీ మంచిగా చేసిండు, ఊర్లో కూడా మంచిగా చేసిండు. మొగోళ్ళకేమో పెంచిండు, ఆడోళ్ళకు ఫ్రీ పెట్టిండు, కొట్టుకొని చేస్తారు. అసలు మహిళా ఓటర్స్ ఎటున్నారో తెలుసుకుని వచ్చేయండి. ఇట్లా ఎలక్షన్ వస్తుంది కదా, అవునమ్మా. ఎట్లా ఈసారి ఏ పార్టీ వస్తుంది ఇక్కడ జూబ్లీహిల్స్ లో? కేసీఆర్ రావాలా. ఎందుకు ఎందుకు? రైతు భరోసా ఇస్తాడు, మాకు నీళ్లు తీస్తాడు, పంటలు పండిస్తాడు మాకు రైతులకు. నాది కొల్లాపూరు, నాది పెద్దవాడ గ్రామం, జూపల్లి కృష్ణారా ఊరు నాది సొంతం. నాకు కేసీఆర్ రావాలా. ఎందుకు? రేవంత్ రెడ్డి పరిపాలన 2 సంవత్సరాలు అయింది, ఎట్లుంది? ఒక పింఛని పెంచుతాని పెంచలే. కేసీఆర్ పెంచిన పింఛనే ఉంది మాకు ఇంతవరకు, ఇంకా ఎవరు పెంచలేదు. మాకు రైతు భరోసా ఉడక మాపి కాలేదు ఇంతవరకు, రైతు భరోసా ఉడక వేయలేదు ఇంతవరకు. ఎంత వస్తుంది పెన్షన్? ఎంత? 2000 అమ్మ. 4000 చేయలే? లేదు, అప్పుడు కేసీఆర్ చేసిపోయిన పైసలే 2000, ఇంతవరకు 2000 ఉండవి. మాకు ఇంతవరకు 2000 తప్పించి ₹1 ఇయ్యలేదు. సిలిండర్లానే అవి ఇయ్యలేదు, కరెంటు పిరే అనేది ఇయ్యలేదు, పింఛన్ ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. ఒకటి బస్సులు పిరిగా పెట్టిండు, ఆ బస్సులలో దినం ఎక్కిపోయేతోళ్ళకి అయితే నడుతుంది. మేము ఎన్నడో ఓనాడు పోయేతోళ్ళకి మాకే నడుతుందమ్మా. పింఛన్ 4000 ఇట్లా ముసలోళ్ళకు, మా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు, ఏదో మందులకు సూదులకు వస్తాయి కదా, ఆ బస్సులు ఎందుకు ఎట్టిండు ఆయన పిరిగా? ఆడవాళ్ళకి పెళ్లి తులం బంగారం ఇస్తాడంట కదా రేవంత్ రెడ్డి. ఏ పెళ్లి ఇవ్వలేదు నాకు ఇంతవరకు. నా బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నాకు అసలు పైసలు ఇవ్వలేదు ఏమి. మాకు కేసీఆర్ రావాలా. కేసీఆర్ వస్తేనే మా పనులు, మా గుండెలు నిండుతాయి. ఎట్లా కేసీఆర్ వస్తే మరి రేషన్ బియ్యం, సన్న బియ్యము, ఫ్రీ బస్ ఉండదంట కదా? లేకపోయినా సరే మాకు మేము చార్జ్ పెట్టుకొని పోతాం, మేము ఎంత దూరం అయినా పోరాడతాం ఆయన వస్తే. కేసీఆర్ 10 సంవత్సరాలు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? మంచిగా ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మంచిగా ఉన్నది. ఏం చేశారు కేసీఆర్? కేసీఆర్ పండని భూముల కల్లా నీళ్లు తెచ్చిండు. ప్రతి భూమి బీడు ఉంటే ఆ బీడు కల్లా కాలువలు తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు, ప్రాజెక్టులు కట్టించిండు, ప్రతి ఒక్కరు చేసిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు అమ్మ? ఒక రోడ్లు వేపియలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు, ఒక ముసలోళ్ళు మంచాల్లో పడినరు, వాళ్ళు చచ్చిపోయినరు అంటే ఒక 10,000 సహాయపడలేదు. ఎట్లా జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ వస్తుంది కదా, ఎట్లా ఈసారి ఏ పార్టీ వస్తుంది? నాకైతే బీఆర్ఎస్ రావాలని ఉందండి. ఎందుకంటే నేను ఆ తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే బీఆర్ఎస్కే వేస్తున్నాను, ప్రతి ఓటు అదే రావాలని ఉంది. కానీ ఇప్పుడు ఇతరు వచ్చి కూడా ఏం చేయట్లేడు కదా, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు. మేము పింఛన్కి అప్లై చేశాను, నా భర్త చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, అది రాలేదు. దేనికి పదే తిరగాల పడుతుంది ఆఫీసుల చుట్టూ, కానీ ఏది అవ్వట్లేదు పనులు. అందుకని టీఆర్ఎస్ వస్తేనే మంచిగా. అక్కడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం కాల్ వచ్చింది, ఎంక్వైరీ అయింది, అన్ని అయినాయి. మళ్ళీ ఇది తను వచ్చిన తర్వాత అది కూడా క్యాన్సిల్ అయింది. అందుకని అయినా నేను వెయ్యలేదు ఓటు, వేయకుండా మన అబద్ధం ఆడకూడదు. కానీ నేను ఎప్పటికీ టీఆర్ఎస్కి వేస్తున్నాను. టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి దీనికే వేస్తున్నాను. కాంగ్రెస్ పథకాలు ఏమి అందట్లేదా? లేదండి, ఏది లేదు. సన్నబియ్యం రాలే? సన్నబియ్యం వస్తే అంటే ఒక నూకలే వస్తున్నాయి, అవి గెంజి అవుతుంది. ఏం తింటున్నామండి. ఎట్లా మరి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలని పోతాయి అంటున్నారుగా? పోయినా పర్లేదండి, ఆ పేదలకు మంచి జరుగుతుంది చాలు కదా. చాలా మంది మాలాంటి గరీబులకి డబల్ బెడ్రూమ్స్ వస్తాయి, పింఛన్స్ ఆగిపోయినాయి, పింఛన్స్ వస్తాయి, వాళ్ళకైనా సేవ్ అవుతుంది కదా. ఇవి కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే నచ్చలేదండి. కేసీఆర్ పరిపాలన బాగానే ఉందండి. రేవంత్ రెడ్డి అయితే మాకు నచ్చలేదు.
అంతే. హైడ్రా తెచ్చాడు, ఫ్రీ గ్యాస్ ఫ్రీ కరెంట్ అంటున్నారు. ఏమి మాకు రావట్లేదు కదండి. ఎవరికి వస్తున్నాయి? సొంత మిల్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. మాకేం వస్తున్నాయి? కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తలేరా? వేస్తున్నారు కదా, మరి మాకేం వస్తున్నాయి? మాకేం రావట్లేదు. కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమాత్రం ఏమంటారు రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. సొంత మిల్లు ఉన్న వాళ్ళకి లేదండి. అన్ని అప్లై చేసాము, ఏది రాలేదు. అన్ని వేస్ట్ మాటలే, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లే. ఓన్లీ ఆ ఫ్రీ బస్సు మాత్రమే పెట్టారు. కేసీఆర్ పార్టీ గెలిస్తే రేషన్ సన్న బియ్యము ఫ్రీ బస్సు ఉండమంటున్నాడుగా. అమ్మ బస్సులు ఎన్నిసార్లు తిరుగుతామమ్మా? మేము ఇంట్లో పని చేసుకుంటాం, ఫ్రీ బస్సులు ఏం చేసుకుంటాం చెప్పు? ఇన్నేళ్ళ నుంచి ఫ్రీగానే పోయినా మా బస్సు. మేము డబ్బులు పెట్టలేదా? మేము ఖర్చు పెట్టలేదా? ఏం చేస్తే మా ఫ్రీ బస్సును తీసుకొని మేము ఏం చేయలేం కదా. మాకు కేసీఆర్ వస్తేనే మంచిది. మాకు ఆయన వస్తేనే రూపాయి లాభమో నష్టమో ఆయనకే వేస్తాం మేము. మాకు నష్టం ఏం లేదు. ఆయన ఇయ్యకున్నా బాధ లేదు. మేము ఏ చేతుకున్నామో మేము దానికే వేస్తాం, గులాబీలకే వేస్తాం. మేము బతుకున్న రోజులు గులాబీ. ఎవ్వరు ఏమన్నా అనుకోని అదేమంతా అనుకోని ఎవ్వరు ఏమనుకున్నా మాకు బాధ లేదు. కానీ మేము వేసేది మాత్రం గులాబీకే. ప్రతి ఒక్క మా మహిళలు వాళ్ళకే వేస్తాము. ఇచ్చినా ఆయన ఇయ్యకున్నా ఆయన రూపాయి అయినా తింటున్నాం. మా ఆడవాళ్ళు అందరు తింటున్నారు. మొగోళ్ళు లేని వాళ్ళు 2000 తింటున్నారు కదా, ఆయన పుణ్యానే తింటుండ్రు. ఫ్రీ బస్ ఒక్కటే కదా వంది. రేవంత్ ఇది ఫ్రీ బియ్యం వస్తుందా? ఏమోసా? ఏం నూకలు బియ్యం ఇస్తున్నాం? ఏం బియ్యం ఇస్తున్నామా? ఫ్రీగా బియ్యం తీసుకుని కొనుక్కొని తిన్నామా? ఉపాసం ఉంటామా? ఉన్నాం కదా, వండుకొని అయితే తింటాం కదా. కొనుక్కోమా బియ్యం, ఏదో ఒకటి కొనుక్కొని అయితే తింటాం కదా. మనము తినకుండా ఉంటామా? తింటాం కదా. ఎట్లా నువ్వు చెప్పు, ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏం మంచిగా లేదమ్మా. ఎందుకు బాగాలేదు? అవ చెప్తుంది కదా మా క్షేమంగా అదే. ఎట్లా మరి బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ గెలిస్తే సన్న బియ్యం ఫ్రీ బస్ ఉండవంట కదా, ఎట్లా మరి? లేకుంటే ఏం ఫ్రీ బస్సులనే తిరుగుతామా? ఎప్పుడు రోజు తిరుగుతామా? ఏం అక్కడ మాకు లేకుంటే ఉప ఎన్నికలు ఏ పార్టీ వస్తుంది? రాని వస్తుందే మంచిది. ఏ పార్టీ గెలుస్తుంది? ఏది కేసీఆర్ గెలుస్తాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎట్లుంది పరిపాలన? ఎట్లుందంటే ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఈ పిరి బస్ ఒకటి, సన్న బియ్యం ఒకటి. మరి వికలాంగులకు పింఛను పెరుగుతున్నది, పింఛను పెరగలేదు. ఇప్పుడు మూడు చచ్చిపోయిన వాళ్ళకి మాకు గవే 2000. ఏవి 2000 గవే కేసీఆర్ పెంచినాయి. ఇక ఇప్పుడు అప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, కానీ ఇప్పుడు కేసీఆర్ వై నుంచి బతుకమ్మ చీరలు కూడా లేవు. ఇంకా సన్న బియ్యంకి పిరి బస్సే, అంతే కదా. రాలే నాకు. ఇక గిదే చెప్తున్నా కదా నేను. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి గిది బస్సు పిరి. ఇక పింఛన్ అయితే వికలాంగులకు పెరగలే, మూడు చచ్చిపోయిన వాళ్ళకి పెరగలే. పెరుగు 5000 చేస్తా, 6000 చేస్తా అని ఆయన అన్నాడు. 2000 సన్న బియ్యము 9950 రూపాయలు గ్యాసు. బిర్యానీ ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతలేరు. 2000 మహిళలకి 2500 ఇస్తానన్నారు. లేదు 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 పింఛన్ పెంచుతా అన్నాడు, పెంచలేదు. ఈ సన్న బియ్యం పిరి బస్సే ఏముంది. కేసీఆర్ వస్తే మంచిగా. కేసీఆరే కావాలి మాకు. అన్నిటికీ మంచిగా చేసిండు, ఊర్లో కూడా మంచిగా చేసిండు. పిరి బస్ చేస్తే ఏం చేయాలి మేడం? పిరి బస్ ఎక్కటోళ్ళు ఎక్కుతారు, మేము పని చేసేటోళ్ళము. ఏ పెద్ద వస్తువులైనా అందులో తక్కువ చేస్తే మంచిగా ఉంటది. అన్ని బంగారం పెరిగింది, అన్ని పెరిగినాయి. ఏది ఇయ్యలేడు. 2500 ఇస్తామన్నాడు, అది కూడా లేదు. ఏడ చూసినా బస్సులో పోతే గుద్దుకుంటా పోతున్నాము, ఒకరు తొక్కుంటా పోతున్నాము. మేము ఎక్కటం లేదు కదా మేడం. మేము పల్లెకి పోతాము, నడిచి వస్తాము. బస్సు ఎక్కాలంటే ఇప్పుడు ఇంకో వచ్చి తొక్కిపోతున్నారు. మాకు శాతగానోళ్ళు కింద పడుతున్నారు, శాతగానోళ్ళు ఎక్కిపోతున్నారు. కేసీఆర్ గెలుస్తాడు. మంచిగా ఉండే. నల్ల బిల్లు రావట్లేదు. నల్ల బిల్లు వస్తుంది ఇప్పుడు, రాలేదు. అప్పుడైతే ఫ్రీ కరెంట్ అయితే బిల్లు కట్టమన్నాడు. ఇప్పుడు వస్తలేవు. ఏం లేదు, బియ్యం వస్తుంది.
బియ్యం వస్తుంది ఎట్లా మీరు చెప్పండి, ఎట్లా జూబ్లీస్ ఉప ఎన్నిక ఈసారి ఏ పార్టీకి ఛాన్స్ ఇస్తుంది? ఏమో ఏది వస్తుందో మరి తెలియదు. ఎట్లా కేసీఆర్ వస్తాడేమో. కేసీఆర్ ఎందుకు వస్తారు? కేసీఆర్ మంచిగా చేసిండు కదా. కేసీఆర్ ఏమేమి మంచి పని చేశారు? అప్పుడైతే నల్ల బిల్లులు లేవు, అందరికి మంచిగా చేసిండు కదా. ఇండ్లు కూడా ఇచ్చిండు చాలా మందికి, అన్ని బాగానే చేసిండు. ఊర్లలో పల్లెటూర్లలో కూడా బాగానే చేసిండు. ఎట్లా కేసీఆర్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు వచ్చి ఎట్లా ఉన్నాయి పథకాలు, ఎట్లున్నాయి అన్ని? ఏం మంచలేదు. కూలిపోతే 5 లక్షలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. రేకుల ఇల్లుకు 5 లక్షలు ఇస్తా అన్నాడు, అది కావాలి. అది వస్తేనే మంచిగా ఉంటది, అది లేకపోతే తెలంగాణనే. ఎవరు ఏం చేసలేరు. ఇప్పుడు కాంగ్రెస్ మీద పడి అది వచ్చింది కదా అని ఊకుంటే ఇప్పుడు గడ్డి తిన్నట్టు అయింది. 2500 వస్తలేవు. ఒక సన్నబియ్యం అంటుండు, అవి కూడా సన్నబియ్యం వేస్టే. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఉంటే మళ్ళీ మొత్తం కాల్చుక తింటట్టు అయింది. పింఛన్ లేదు, రేషన్ కార్డు లేదు, అసలు లేదండి. రేషన్ కార్డు లేదు. చేసిన 30 సంవత్సరాలు అపరాలు చేస్తూనే ఉండవు. ఎవరికి వాళ్ళే మింగుతున్నారు, దోస్తున్నారు. ఈ ఎలక్షన్ 4 రోజులు కనిపిస్తారు, తర్వాత మేము వెళ్ళి అడిగామనుకో డోర్లు కొట్టాడితే మీరెవరో మాకు తెలియదు అంటారు. ఇక అది మా బతుకులు. ఆయన పరిపాలన బాగుంది, ఆయన మంచిగా చేసిండు. మొత్తం ఈ రేవంత్ రెడ్డి వచ్చాడు, ఏం చేశాడు? ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నాడు, జుట్లు పట్టుకొని కొట్టుకోండి అన్నాడు, కొట్టుకుంటున్నాం. అంతకు ముందు ఛార్జీలు పెట్టుకొని బాగాలేదు. ఏం ఇయ్యాలని నిన్న పెడితే అయిపోయిందా? ఏం పెంచిండు, ఆడలకు మగవాళ్ళకేమో ఛార్జీలు పెంచాడు, మాకేమో పెంచాడు. మొగోళ్ళకేమో పెంచిండు, ఆడలకు ఫ్రీ పెట్టిండు, కొట్టుకొని చేస్తారు. సూపర్, బాగా కావాలని కోరుకుంటున్నాం. 10 సంవత్సరాలు బాగానే ఉండే, అబద్ధం ఎందుకు కానీ అన్ని పథకాలు బాగానే ఉండే. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయ్యాడు. 2 సంవత్సరాలు జనాన్ని కాల్చుకొని తింటున్నాడు. పచ్చి తింటే వాసన వచ్చేదని కాల్చుకొని తింటున్నాడు. కేసీఆర్ నెంబర్ 1. కేసీఆర్ అంటే కేసీఆర్ నెంబర్ 1. ఆయనకి మించిన వాళ్ళు లేరుగా. ఆయన నెమ్మది ఉంది, నిదానం ఉంది, కష్ట సుఖాలు ఆలోచిస్తాడు. ఎవరి పేదోళ్ళు ఎవరికి ఉందని ఉంది. ఏ పథకాలు అయితేనే చెప్పు. ఆ పిరి బస్ గుతుకు సావానికేనా అదొకటి పెట్టిండు. ఇంకేదన్నా స్కీమ్ పెట్టింటే బాగుండు. ఎంతమంది కొట్టుకున్నారు? అదొకటి మంచిగా ఉన్నదా? ఇంకొక పని అన్నా పెట్టలేడు. ఇదే బాగుంది మేడం. వస్తుంది గ్యాస్ ఏమన్నా పెరిగిస్తున్నాడా? పైసలు కడితేనే వస్తున్నది కదా మరి. అది నోట్లు ఎవరికొకరికి వచ్చిందో. 2500 రూపాయలు లేదు. ఇగో ఇప్పుడు కూడా బ్యాచ్లు ఇస్తాను. ఇంటికి 2000 పంచుతాను, ₹1 లేదు. ఎక్కడో ఇచ్చినోనికే ఇస్తాను. అందులోనికి అందుతానే, అందులోనికి ఏం లేదు. గోపినాథే రావాలి అనుకుంటాను మేము. ఏం చేసిండు? అది వాళ్ళు అనుకుంటే సరిపోతుంది. ఇవి కోట్ల ఖర్చు పెడతాను. ఇదేదో జనాల పంచి అయిపోతుంది కదా. జనాల వస్తే వాళ్ళు తలుచుకుంటారు, పింఛన్తో తలుచుకుంటారు. కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు కడతాను మేము. ఏమున్నది? ఏమి లేదు. అది అనుకున్నదే ఎక్కువ. గొప్ప వాళ్ళకే జరుగుతాయి అవి, మధ్య తరగతి వాళ్ళకి ఏమి లేదు.